గుమ్మడికాయ దొంగ ఒక చిన్న కథ. ఒక ఊర్లో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయల్ని ఎవరో దొంగ రోజు దొంగతనం చేసేవాడు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు ఎంతో కష్టపడేవాళ్ళు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా అని ఆలోచించి రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు. పెద్దాయన చాలా తెలివైనవాడు. రైతుల మొర విని, "ఓ సింతేనా, గుమ్మడికాయ దొంగను పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది" అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రైతుల్లో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి, "వీడే దొంగ" అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావన మన మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహపడతారు అని వివరించాడు పెద్దాయన.